వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా, కదలి సాగబోయి ప్రగతిదారులా. ఆగబోయి భారతీయుడా. అందుకునే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు. అందుకునే ధరలొక వైపు, అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలముకున్న నీ దేశం ఎటు దిగజారు. కాంతబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంతబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంతబోయి నేటి దుస్థితి. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే. తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. మాధవి అనర్థ కారణం, అది చంపుకుంటే క్షేమదాయకం. మాధవి అనర్థ కారణం, అది చంపుకుంటే క్షేమదాయకం. మాధవి అనర్థ కారణం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, నీ ధ్యేయం. సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం, నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.
చేస్తున్నటువంటి ఈ నృత్యం భరతమాతకు నీరాజనాలు అర్పిస్తోంది. జై జవాన్ కల్చరల్ ఫెస్టివల్ పేరుతో టీజీవీ కళాక్షేత్రం నిర్వహిస్తూ ఉన్న కార్యక్రమాల 6వ రోజున బావా ఎప్పుడు వచ్చి తీవు అనే సాంఘిక నాటకం మన ముందుకు రానున్నది. భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు గల దేశంగా నిరూపించుకున్నది. ఇటీవల జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని, ఎక్కడున్నా తుదముట్టించే వరకు నిద్రపోదని నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గామ్లో జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధంలో భారతదేశం సగర్వంగా ప్రపంచం అగ్రభాగాన నిలబడింది. విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహించి ఈరోజు భారతదేశం ప్రపంచంలో తన ప్రతిష్టను మరింతగా పెంచుకున్నది. రేపు జరిగేటటువంటి కళాకారుల ర్యాలీలో మీ అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని, రేపటితో ఈ జై జవాన్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు ఉత్సవం జరగనున్నది. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం నుండి ఈ టీజీవీ కళాక్షేత్రం వరకు జరిగే భారీ ర్యాలీ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారులు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు, గాయకులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా పాల్గొంటారు. టీజీవీ కళాక్షేత్రం చేపట్టినటువంటి గొప్ప కళారూపాల విజయోత్సవ కార్యక్రమానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో కూడా 6 రోజులుగా జై జవాన్ కల్చరల్ ఫెస్టివల్ పేరుతో భారతదేశం బార్డర్లో యుద్ధం చేసి గెలుపొందినటువంటి అమరులైనటువంటి చాలామంది జవాన్లకు నీరాజనాలు అర్పించే, నివాళులు అర్పించే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన టీజీవీ కళాక్షేత్ర సంస్థ ఒకే ఒక్క సంస్థ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు మీ ముందుకు భరతఖండమే నా దేశం సాంఘిక నాటకం ప్రదర్శనకు ముందు లాస్య డాన్స్ అకాడమీ విద్యార్థులు భరతఖండమే నా దేశం అనే నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీక్షించండి. భరతఖండమే నా దేశం భువికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భరతఖండమే నా దేశం భువికొక మణిహారంలా పులకించెను ఘన చరితలు జాతుల సమహారంగా. భిన్నత్వములో ఏకత్వమై అల్లుకున్న తోరణం ఆవేదములే జగదినుడిలో సింధూరం నీడలో పసిడి తీరల సార్థకమైనది సత్వగొలుసులను కదిలించి కబళించి సత్వగొలుసులను కదిలించి కబళించి భావితరము స్వేచ్ఛతో ప్రాణాలే అర్పించి భావితరము స్వేచ్ఛతో ప్రాణాలే అర్పించి వీరహీన ఊపిరే మా జీవితం.
గళమే షణ్ముఖి ఆంజనేయులు గారిది. రంగస్థలంపై ఆయన ఉగ్ర నరసింహంలాగా గర్జించాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని మెప్పించాడు. నెలకు 30 రోజులు రంగు వేసుకొని మొత్తం అన్ని రాష్ట్రాలలో తెలుగు రంగస్థల పద్యాన్ని కాపుచెప్పిన అద్వితీయ మహత్తర నటుడు షణ్ముఖి ఆంజనేయులు. వారి అల్లుడు గారు శంకర్రాజు గారు విచ్చేసి ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరికీ ఆయనకు స్వాగతం, ఆత్మీయ స్వాగతం, సాదర సుస్వాగతం పలుకుతుంది కర్నూలు టీజీవీ కళాక్షేత్రం. షణ్ముఖి ఆంజనేయులు గారి జ్ఞాపకంలో మనిషిని మనిషే పరిచే వేళ ద్వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగి నిజమును తెలిసి సుందని మమతల సుధలను చీకి అమర జీవులై వెలిగిన మూర్తుల అమృత గుణం మాకందించరావా వెలసిన దేవా అందుగెలుగై మము నడిపించరావా అను అను వెలసిన దేవా మాతృభూమి మొరపెట్టిన వేళ స్వరాజ్య సమరం సాగించి స్వాతంత్ర్య ఫలము సాధించి ధన్య చరితులై వెలిగిన మూర్తుల మూర్తుల నాగనిరతి మాకందించరావా అను వెలసిన దేవా కలుగెలుగై మము నడిపించరావా అను అను నా వెలసిన దేవా వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ గుండెకు బదులుగా గుండెను కొరిగి కొన ఊపిరులకు ఊపిరులూది జీవనదాతలై వెలిగిన మూర్తుల నడిపించరావా అను అను నా వెలసిన దేవా తర్వాత
పాడుదురా పాట. అటువంటి అద్భుతమైన గీతానికి నృత్యం చేశారు టీజీవీ డాన్స్ అకాడమీ చిన్నారులు. మరికొద్ది క్షణాల్లో మీ ముందుకు రానున్నది సాంఘిక హాస్య నాటిక బావా ఎప్పుడు వచ్చి తీవు. మరికొద్ది క్షణాల్లోనే ఆ నాటకం మీ ముందుకు రానున్నది. మీ కెమెరాల్లో మీ చిన్నారుల ఫోటోలు బంధించాలని ఆరాటపడుతూ ఉన్నారు, మంచిదే. కానీ ఒక వైపున నిలబడి మీరు ఆ ఫోటోలు తీసుకుంటూ సహకరిస్తారని మేము మనవి చేస్తూ ఉన్నాము. ప్రేక్షకులకు ఆ ప్రదర్శన కనిపించకుండా మీరే అడ్డుగోడ కట్టేస్తే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విన్నపాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తగా మీరు మీ కెమెరాల్లో మీ ఫోటోలు తీసుకోడు. బాల వెంకటేశ్వర్లు గారు మంచి గీతం పాడి వినిపిస్తారు. చూసి నీవనుకొని పలకరించునే
అవి కాని మమతలతో మలవరింతునే నీకోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలుగానే అందాలని నీవే నిన్నందుకొని మైమరచే ఆనందమంతా నేనే రావే రాగమై రాగమై రావే రాగమై రాగమై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాల వెంకట కళాక్షేత్రం వారు ఆపరేషన్ సింధూర్ చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. ఇచ్చిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర చెట్ట సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర చెట్ట సత్తువ ఉరిమితే కొట్టర కొండ చెండ కొండ కత్తి సుత్తి గిట్ట కొట్ట కొమ్ము కొడే వచ్చలేని కోడే సిరికల కోడే ఎల్ల ఎల్ల కోడే చైనా కోడే రతికండ గిట్టిది రాయల సీమ కోడే నెత్తురు మరిగితే సత్తువ ఉరిమితే కొట్టర కొండ మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ రయ్య రయ్య రగతం లేలే మునే రథమూతము గుండెల కగదన్నునే కూనరం బిర్రు బిర్రు బిగిసెనే అరసి మాసి కటి ముప్పంతా ముగిసెనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహగొప్పగా మొగాల మూత కూత కొత్త కోట తూట వేట తులు కోడే కసిగల కోడే కలకత్తా కోడే చుక్కల కోడే గుజరాతీ కోడే తిరుగే లేనిది తిరునల్వేలి కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ చుట్టర చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా చెప్పలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కొక్కదు కోట్లాది పెట్టురా చుడర మల్లేస చుట్టమైనది భరోసా కుమ్మర గణేశ గుళగట్టర కులాస పల్లె పంతమున్న కోడే నెత్తురు మరిగితే సత్తువ ఉరిమితే కొట్టర కొండ వాడు వీడు ఎవడైతే ఏందిరా ఇది నది మనదే ఈ జాతర దివిటీలా కొంతరా తారిలే కరువై శివమెత్తరా చెయ్యరతోరా పెళ్లి చెప్పల ఊరూరా వెనుకలు చెనురా వేల కన్నుల నిండారా అది అది లేక ఆలసియా నెల మీద వాలగా ఆకాశంలో చుక్క నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ
శంకర్ రాజు గారు జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు. ఒకసారి అట్లా పట్టుకోండి సార్ ఇది చూడండి సార్ ఉండలేదు సార్ ఒకసారి చూడండి సార్ శంకరయ్య సార్ చూడండి సార్ సార్ ఇది చూడండి సార్ ఒకసారి ఇది చూడండి సార్ అందరికి చూడండి. बोलो बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. జై జవాన్ కల్చరల్ ఫెస్టివల్లో భాగంగా 6వ రోజున భరతమాతకు క్షీరాభిషేకం చేశారు. నిజంగా మున్సిపల్ కమిషనర్ వస్తానని చెప్పినాడు. కాకపోతే ముఖ్యమంత్రి గారు మన ప్రక్కనే 17వ తేదీ ఉంటున్నారు కాబట్టి వారు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం వల్ల మిగతా కార్యక్రమాలన్నీ బిజీగా ఉన్నారు. అందుకని మనం ఇక్కడ మన కార్యక్రమాన్ని ఎవరు వచ్చినా రాకపోయినా ఈ దేశభక్తి గీతాలాపన నృత్య ప్రదర్శన 6 రోజులు విజయవంతంగా సాగిందని నేను భావిస్తున్నాను. విజయవంతం ఎంత గట్టిగా జై భారత్ మాతాకు, జై భారత్ మాతాకు, జై జై భారత్ మాతాకు జై. భారతదేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి ప్రధానమంత్రి మోడీజీ విశేషమైన కృషి చేశారు. ఆ ఫలితం మనము ఇప్పుడు అనుభవిస్తున్నాం. తర్వాత రేపు జబర్దస్త్ ప్రోగ్రాం ఉంటుంది. ఇందులో వినోదినిగా మనందరికీ పరిచయం. అలాగే జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ గడ్డన్ నవీన్, రాజమౌళి, కార్తీక్ బృందం వీళ్ళందరిది జబర్దస్త్ ప్రోగ్రాం ఉంటుంది. రేపు టీజీ వెంకటేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా మరి కళాకారులందరికీ ఒక ఈ 6 రోజులు కార్యక్రమాల్లో ఆర్గనైజర్స్ ఎవరున్నామో వాళ్ళందరికీ సత్కారం ఉంటుంది. తొందరపడి మేము ఇప్పుడే చేస్తూ ఉంటాం, చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. రేపు మాత్రం ఈ కార్యక్రమంలో ఎందుకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళకే స్థానం ఉంటుంది, తర్వాత వస్తే సీట్లు దొరకవు రేపు మాత్రం. అందుకని ఆ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మరి ఇప్పుడు మన ముందుకు కొన్ని వేల గ్రామ్ ఫోన్ రికార్డులు పల్లెల్లో మారిపోయినటువంటి సన్ముఖి ఆంజనేయరాదంటే మరి ఎంతో పేరున్నటువంటి మహా పౌరాణిక నటుడు ఆయన అల్లుడు శంకర్రాజు గారు. ఆయన కూడా నటుడు, రచయిత, తర్వాత మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒక నాటకం కూడా శ్రీహర్ష, మనకు మహాకవి శ్రీహర్ష రాస్తూ ఉన్నారు. ఈయన సెంట్రల్ కమర్షియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పదవి విరమణ చేసినారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. వారు మన మధ్య సన్ముఖి ఆంజనేయరాజు ప్రతినిధిగా గౌరవిస్తూ వారిని 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ వారం రోజులు ఈ కళాకారుల ప్రదర్శనలు మీరందరూ తిలకించారు. ప్రత్యేకంగా ఇంత
ఇంతటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యక్రమాన్ని మా కళారత్న గారు నిర్వహించడం అందరికీ ఉదాహరణ. కర్నూలు జిల్లా ప్రజలందరూ చాలా ధన్యులని చెప్పవచ్చు. ఒక్కసారి వారికి మీ చప్పట్ల ధ్వానాలతో వారిని అభినందించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. తర్వాత మా మామయ్య గారి పేరున ఈ 2 రాష్ట్రాల్లో వినని ప్రదేశం లేదు. అలాగే ఆజంట వెంకటరత్న నాయుడు గారు మీ కర్నూలు వారే, వెల్దుర్తి సారీ వెంకట నరసింహనాయుడు గారు, వారి కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నిజంగా వారిద్దరూ కారణ జన్ములండి. సంగీతం సంగీతం సంగీతం. నేను ఇంటి మనిషిగా వారిని చూశాను. ఉదయం పొద్దున బ్రష్ చేసుకున్న తర్వాత నుంచి రాత్రి 12-1 గంట వరకు కూడా ఆ రాగాలు, ఆ వచ్చిన వాళ్ళందరూ రాగాల సాధన ఇదే జరిగేది. వారి కుటుంబంలో నేను ఒకనైనందుకు, వారి తరఫున ప్రతినిధిగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇచ్చిన గౌరవానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. నిత్యశ్రీ. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్. హర్షియా. కేదారి. సుమాంజలి. సుమాంజలి 3 అడుగుల మ్యాగ్నెట్. ఈమె మ్యాగ్నెట్. కార్తీక. టీజీవీ డ్యాన్స్ అకాడమీ బృందం వీళ్ళంతా. శివాని. రామయ్య. ఓకే. నెక్స్ట్ కళాకారులు కదా సార్? వీళ్ళు నాటకం కళాకారు. కోటు ఊడగొట్టుకున్నాడు ఇప్పుడే. కోటు కొట్టించుకున్నాడు. కూర్చో. ప్రతిరోజు ఒక దేశభక్తి గీతానికి నృత్యం చేస్తూ ఉన్నాడు చిన్నారులతో కలిసి. శ్రీ శంకర్రాజు గారు సంగా ఆంజనేయులు గారిని సన్మానిస్తూ జ్ఞాపికను అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. మా పెద్దలకు అప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చి కిందికి వెళ్ళిపోయినారు. దస్తగిరి సారు, శివిరెడ్డి. రిటైర్డ్ ఉద్యోగి అయినటువంటి సంగా ఆంజనేయులు తన శేష జీవితాన్ని టీజీవీ ఈ రోజు కళాక్షేత్రానికి నాటకానికి నంది అవార్డు గ్రహీత. ఈ నాటకంలో పాత్రధారి. ఆంజనేయులు కర్రా. ఈ నాటకంలో పాత్రధారి. ఆంజనేయులు ఇట్రా. నిలబడి అందరూ గ్రూప్ ఫోటో దిగుతుంటావే చాలాతో. ఈ ఫోటో ఎందుకు పోదు ఉండు 2కు తర్వాత. నెక్స్ట్ నవీన్ కుమార్ నాయుడు. ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జ్ నవీన్ చౌదరి గారికి సన్మానము జ్ఞాపిక అందజేయడం జరుగుతున్నది. ఒక్కసారి గ్రూప్ ఫోటో దిగాలి అందరూ ఆర్టిస్టులు అంతా. చాలా తరలి ఉంది. బి భాస్కర్ నంది అవార్డు గ్రహీత కూడా అయిన పిఆర్. ఓకే. పి భాస్కర్. సుబ్బలక్ష్మి. ఈ 5 మంది ఇక్కడ రావాలి. గారు సన్మానిస్తున్నారు. బావా ఎప్పుడు వచ్చితేవు నాటకంలోని కళాకారులు వీరందరూ. రండి. ప్రధానంగా ఏమిటంటే భర్తకు భార్య మీద అనుమానం. ఇంటికాడికి ఎవరు వచ్చినా కూడా అన్న అని పిలవమంటాడు. ఎలక్ట్రీషియన్ వచ్చినా అన్నానే, లేకపోతే బావ వచ్చినా అన్నానే, మామ వచ్చినా అన్నానే ఆమె పిలుస్తూ ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చి మీకు ఏమైనా మెంటల్గా తయారైందా అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు సొంతం అన్నే ఆ మందలు ఇచ్చేటప్పటికి హీరోను
అట్లా కాదు, వాళ్ళను బావాని పిలవమని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఈమె అన్న వదిలిపెట్టి బావాని పిలవడం మొదలు పెడుతుంది. చివరికి వాళ్ళ ఆఫీసర్ను కూడా బావానే పిలుస్తాడు. ఈ మధ్యలో ఏం జరుగుతుందో మీరందరూ 45 నిమిషాలు అంటే 8:30కి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఈ నాటకాన్ని చూసి టీజీవీ కళాక్షేత్రంలో చాలా కాలం తర్వాత మన కళాకారులతో సాంఘిక నాటకం వేస్తూ ఉన్నాం. బయట నుంచి చాలా రోజుల నుంచి పిలిపిస్తూ ఉన్నాం. కానీ ఈసారి మన వాళ్ళతోనే ఈ ప్రదర్శన ఇప్పించాలని చెప్పేసి ఆ బాధ్యత సంఘ ఆంజనేయులకు అప్పచెప్పినాం. ఇందులో సుబ్బారావు పాత్ర సంఘ ఆంజనేయులు, ఎలక్ట్రీషియన్ పాత్ర పి భాస్కర్, అలాగే ఆఫీసర్ పాత్ర చల్లా నవీన్ కుమార్ నాయుడు, మరి బావ పాత్ర మా కార్యదర్శి మహమ్మద్ మియా, అలాగే హీరోయిన్ పాత్ర మరి గొల్లపూడి రేణుక. వాళ్ళ అమ్మ ఉంది చెప్పదు. గొల్లపూడి రేణుక వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉంది. లేయమ్మ ఏడనో నువ్వు నీ బిడ్డను పరిచయం చేస్తుంది. లేయమ్మ నిలబడమ్మా. సరిత ఎక్కడ? ఓ అక్కడ ఉంది. థ్యాంక్ యూ అందరికీ. నాటకం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.